హలో ఫ్రెండ్స్, నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా. చూడండి, ఇదైతే నేను కుట్టలేదు, అస్సలు వాళ్ళకి సరిగా సెట్ కాలేదట. ఏమో ఫ్రెండ్స్, ఇదైతే రాలేదు, కప్పు అయితే అస్సలే రాలేదు. ఈ బ్లౌజ్ అయితే నా ఫ్రెండ్ది, వేరే ఊర్లో ఉంటారు వాళ్ళు. కాకపోతే నేను ఇక్కడికి వేరే దగ్గరికి వచ్చిన కాబట్టి కుట్టించుకోమని చెప్పిన వేరే వాళ్ళ దగ్గర, కానీ ఆమెకు సెట్ కాలేదు. అందుకే మళ్ళీ నా దగ్గరికే పంపించింది. చూడండి, బ్లౌజ్ మెజర్మెంట్ తోటి నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. బాడీ మెజర్మెంట్స్ తోటి చాలా బ్లౌజెస్ అయితే చూపించిన, క్లాసెస్ చెప్పిన నేను. చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. ఈ బ్లౌజ్ హైట్ అయితే 14.5 ఉంది. మనం 1 ఇంచ్ కలుపుకొని 15.5 పెట్టుకోవాలి. ఖర్చుల కోసం ఇక్కడ 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ అయితే పోతుంది కదా, దానికోసమని 15.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నా. ఇక్కడైతే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది హెచ్చు తగ్గులుంటే స్ట్రేట్ లైన్ గీసిన తర్వాత 5.5 షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి 6 ఇంచెస్ పెడుతున్నా. ఆర్మ్ డౌన్ ఇక్కడ 5.5 ఉందా లేదా కరెక్ట్ చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ గీసుకోవాలి, స్ట్రేట్ లైన్. ఇక్కడ కూడా గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి ఎంత ఉందో ఇది మనకు. - 18.5 అయితే వచ్చింది. 18.5లా మనం ఫుల్ చేసుకుంటే 37, అంటే ఇది 37 బ్లౌజ్ అని అర్థము. 37లో 4వ భాగం ఎంత అవుతుందో ఇక్కడ వేసుకోవాలి. 9.5 అవుతుంది. ఖర్చుల కోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1.5 అయినా 2 ఇంచెస్ అయినా పెట్టుకుంటారు. స్ట్రేట్ లైన్ గీయాలి. తర్వాత ఇక్కడ ఉక్కు దగ్గర నుంచి కొలుచుకోవాలి ఎంత ఉంటుందో. నడుము సైజు కాజా పట్టి వదిలేసి కొలుచుకుంటే 31 వచ్చింది. 31లో 4వ భాగం ఎంతనో మనం చూసుకుందాం. 15.5, పాదక్కువ 8 వచ్చింది. ఇక్కడ పాదక్కువ 8 మార్కింగ్ చేసుకొని బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వచ్చింది కదా, ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇచ్చే దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ 3 ఇంచ్ దగ్గర, ఇక్కడ 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కరువు స్కేల్ ఉంటే కరువు స్కేలు, లేకపోతే చేతితోటి గీసుకోవచ్చు. ఇట్లా గీసుకోవాలి.
తర్వాత షోల్డర్ అయితే 3 ఇంచెస్, నెక్ 2.5. గల్ల పొడుగు ఎంత ఉందో అంత తీసుకోవాలి. వీళ్ళదైతే 11 ఉంది, 10.5 ఉంది. 1/2 ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెడుతున్నా. ఇట్లా అయితే కొలుచుకోవాలి. ఇట్లా చూసుకుంటే ఇక్కడికి మనకు అర్థమవుతుంది. ఎంత వచ్చిందో చూద్దాం. 8.5 వచ్చింది. 8.5 వస్తుందో చూద్దాం. వచ్చింది కదా కరెక్ట్. చూసిరా, 8.5 వచ్చింది. చూడండి. తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇంత హెవీగా ఉన్నప్పుడు, ఇంత హైట్ ఉన్నప్పుడు మనం 2 ఇంచులే తీసుకోవాలి ఇక్కడ. కాకపోతే వీళ్ళకి దోరీస్ పెడతా, వీళ్ళకి బ్రాడీ ఇష్టము, అందుకనే 2.5 పెట్టిన. ఇక్కడ మన ఇష్టం, ఏ గల్లన్నా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని, ఇక్కడ 4 ఇంచెస్ ఒక మార్క్. బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, 2.5, 3, 6, 8, 9.5, 9.5, 9.5, 9.5, 2 ఇంచెస్ ఖర్చులకు. ఇక్కడ 4.5. అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్, చెప్తా కటింగ్ చేసుకున్నాను. దీంతో పేపర్ కటింగ్ చేసిన కదా, అందుకే కత్తెర సరిగా తెగతలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఫస్ట్ డ్రా చేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకున్నాం కదా. తీసేద్దాం. ఇది కూడా తీసేసి ఇక్కడ లోతు తీసుకోవాలి. 3/4 ఇంచు దగ్గరికి లోతు తీసుకోవాలి.
సరిపోతుంది. ఇట్లా అయితే రావాలి. కొంచెం ఇట్లా కొంచెం బయట నుంచే రావాలి. ఇట్లా తర్వాత ఉక్కు కోసం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఉక్కుల కోసం 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ ½ ఇంచ్ ఓకే ఫ్రెండ్స్, డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు 2½ నెక్, ఫ్రంట్ నెక్ 6½ పెడుతున్నా. వీళ్ళు బ్రాడ్గానే వేసుకుంటారు కాబట్టి 6½ ఈ సైజుకు 6 కూడా సరిపోతుంది. 6½ కనుక ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. కొంచెం బ్రాడ్గా కావాలన్నారు కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను నేను. ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి 3½ దగ్గర ఒక మార్కు, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మిడిల్ చెస్ట్కు మనకు ఎంత మార్కింగ్ చేసుకోవాలంటే ఇది హెవీ చెస్ట్, మనకు చెస్ట్ లూజు అప్పర్ చెస్ట్ 37 వచ్చినా ఇక్కడ మాత్రం 40 వరకు వస్తుంది ఆమెకు. నాకు తెలుసు కాబట్టి నేను పెడుతున్నా. మీకు 2 ఇంచులు వస్తే 10½ 11 పెట్టుకోండి. 3 ఇంచులు ఎక్స్ట్రా వస్తే ఇక్కడ మిడిల్ చెస్ట్ 11½ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 1/2 ఇంచ్ ఆల్రెడీ ఇక్కడ మనకు కుట్లకు పోతుంది కాబట్టి మనకు 11 ఇంచెసే వస్తుంది. 11½ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం 3 ఇంచెస్ దగ్గర పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ 3 ఇంచెస్ మిడిల్ చెస్ట్ 3 ఇంచెస్ ఎక్కువ వచ్చింది నాకు, అందుకని 2 ఇంచెస్ వస్తే 2 ఇంచెస్ 2½ పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి ఎక్కడ లూజు టైట్ రాకుండా ఇక్కడ టైట్ కాకుండా ఉంటుంది. అందుకోసమని 3 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి 5½ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక లైన్, తర్వాత 1/2 ఇంచ్ 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ షేప్ ఇవ్వాలి మనం. కర్వ్ స్కేల్ తోటి ఇచ్చినా సరే, చేతితోటి ఇచ్చినా సరే. ఇట్లా కరెక్ట్ రావాలి. ఇట్లా ఓకే ఫ్రెండ్స్,
మనం స్ట్రేట్ కటింగ్ చేసుకున్నప్పుడు ఇట్లా మనకు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు మనం ఇట్లా ఎక్కువ తీసుకుంటే అంటే 2 ఇంచెస్ నుంచి పైకే ఉండాలి, తక్కువ ఉండొద్దు హెవీ చెస్ట్ ఉంటే. లేకపోతే నేను మన ఛానల్లో అయితే చూపించిన క్రాస్ కటింగ్ చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. పేపర్ కటింగ్ అయితే చేసి చూపించిన. తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసం 1/2 ఇంచు పోతుంది. మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేకపోతే సరిపోదు. ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. ఓన్లీ ఇక్కడనే కిందికి ఉండాలి, ఇది అవసరం లేదు మనకు. ఇక్కడ కూడా ఇట్లా ఇక్కడ కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి, చెప్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా, ఇక్కడ ఇది ఇక్కడైతే ఒక 1/2 ఇంచు మందం అయితే కుట్టుకుంటే మనకు పఫ్ మంచిగా వస్తుంది. నేను కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను మీకు ఎట్లా కుడుతున్నా అనేది. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం. నేను కట్ చేసేది కూడా గమనించండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వరకు కట్ చేసిన కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇది ఇక్కడికి కట్ చేసుకోవాలి మనము, కాకపోతే ఇక్కడికి కట్ చేసుకోవద్దు. ఇది తక్కువ పడుతుంది కాబట్టి ఇట్లా మనం ఇట్లా ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది కరెక్ట్, కాబట్టి మనం ఇంతనే కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇట్లా కరెక్ట్ వస్తుంది, అందుకని నేను ఇక్కడ నుంచి కాకుండా ఇట్లా కట్ చేసిన. చూడండి, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది కదా, మనకు ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్ వచ్చింది కదా, అందుకోసం అది బ్యాక్ పార్ట్. ఇక్కడ కరెక్ట్ వచ్చిందో చూసుకుందాం. ఇప్పుడు కింది నుంచి చూసుకోవాలి. కింది నుంచి ఇది ఎంత ఎక్కువ వచ్చింది, ఇంత ఎక్కువ వచ్చింది, 1/2 ఇంచ్ అంత ఎక్కువ వచ్చింది. మనము కిందికి డ్రా చేసి ఇట్లా మనం కిందికి కట్ చేసుకోవాలి సమానంగా. ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేసుకుందాం.
ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి స్ట్రేట్ లైన్ గీసుకుందాం. స్లీవ్స్ ఇవి చిన్నగా ఉన్నాయి, ఆమె కొంచెం పెంచమన్నది. ఇట్లా కొలుచుకోవాలి. స్లీవ్స్ 4 ఉన్నాయి, 5 పెట్టమన్నది. మన ఖర్చుల కోసం కూడా 1 ఇంచ్ కావాలి కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. మొత్తం పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన. ఫోర్ ఇంచెస్ కంటే స్లీవ్స్ ఎక్కువ ఉంటే మనం 3.5 తీసుకోవచ్చు. 3.5 దగ్గర ఒక మార్క్ చేసిన. ఇప్పుడు 8.5 వచ్చింది వాళ్ళది. 8.5 దగ్గర ఇది ఎంత ఉందో చూసుకుందాం. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనకు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సగానికి ఇట్లా అనుకోండి టేపును. ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ కూడా ఒక మార్క్ ఇట్లా గీయండి. మళ్ళీ ఈ సగాన్ని ఇట్లా అనుకొని ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్ చేసి ఇక్కడ క్రాస్ లైన్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సగానికి ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా, ఇక్కడికి ఇట్లా ఒక తీసుకొని మళ్ళీ ఇది తింపి ఇక్కడికి ఒక ఇట్లా వస్తుంది అన్నట్టు. మనం అందాజ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ కర్వ్ స్కేల్ తోటి కొంచెం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తర్వాత మళ్ళీ మరలేసి ఇట్లా రావాలి. కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీస్తున్నా. ఇట్లా ఇక్కడ తక్కించుకోవాలి. ఇది ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు 2 ఇంచెస్ దాకా అయితే ఇక్కడ అటాచ్ చేసుకోవాలి క్లాత్. నేను కుట్టేటప్పుడు చూపిస్తా. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసుకుంటా.